News న్యూస్కి స్వాగతం. తమ పేరెంట్స్ కోరిక మేరకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించామని సింగర్ మంగ్లీ అన్నారు. చేవెళ్ల ఫామ్ హౌస్ ఘటనపై ఆమె స్పందిస్తూ వీడియోలు విడుదల చేశారు. అసలు పార్టీలో మాదక ద్రవ్యాలు వాడలేదని చెప్పారు. అందరికీ టెస్టులు చేస్తే ఒక్కరికి పాజిటివ్ వచ్చింది. అతను కూడా గతంలో తీసుకున్నాడని పోలీసులు చెప్పారన్నారు. మద్యం డీజేకు పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని తమకు తెలియదన్నారు. తెలిస్తే ఇలా జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీలో కేవలం తమ తల్లిదండ్రులు, వారి మిత్రులు, తన మిత్రులు ఉన్నారని తెలిపారు. విదేశీ మద్యం కూడా పార్టీలో లేదని స్పష్టం చేశారు. తాను రోల్ మోడల్గా ఉండాలని అనుకుంటానని, కానీ ఎలాంటి తప్పుడు పనులు చేయనని చెప్పారు. తల్లిదండ్రుల కోరిక మేరకే సడన్గా ఆ పార్టీని అనుకోవటం వల్ల సరిగ్గా ప్లాన్ చేసుకోలేదని అన్నారు. దయచేసి తనపై ఎలాంటి అభియోగాలు మోపవద్దని రిక్వెస్ట్ చేశారు అని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు. లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్.